హాయ్ ఫ్రెండ్స్, అనదర్ డే అనదర్ టెంపుల్ వాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈరోజు అయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పాకాల్లో ఉంది. అది చిత్తూరు నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్. ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత, అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యానమాట బైక్లో. ఇది ఆ వే అనమాట. చూసారా, లొకేషన్ చాలా బాగుంది. మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఫైనల్లీ పాకాలకైతే వచ్చేసాం అనమాట. ఇది ఆ టెంపుల్ ఎంట్రన్స్. ఈవినింగ్ 5 అయింది వచ్చేసరికి. ఇంకా గుడి లోపలికైతే వెళ్ళిపోదాం. గుడి మొత్తం చాలా స్పేషియస్‌గా ఉందనమాట. అక్కడ 2 వే స్టెప్స్ ఉంటాయి. పైన గుడి ఉంటది. సో, జస్ట్ నాకు తిరుమల వైబ్స్ వచ్చాయన్నమాట. గుడి స్టెప్స్ ఎక్కుతుంటే. బికాస్ ఆఫ్ ద లొకేషన్ కావచ్చు, ఆ కలర్ పెయింటింగ్ కావచ్చు. మేమెళ్ళేసరికి గుడి క్లోజింగ్ టైమ్ అనమాట. సో, ఎవ్వరు లేరు. చాలా ఖాళీగా, చాలా ప్రశాంతంగా ఉంది గుడి. అండ్ మీరు చూస్తే స్టెప్స్ కూడా జస్ట్ నాకు తిరుమల మెట్ల పైన ఎలా అయితే ఎళ్తామో అలానే అనిపించిందనమాట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఇక్కడ ఉన్న మెయిన్ విగ్రహం వచ్చేసి స్వయంభూ అన్నమాట. అంటే తనంతటగా తాను వెలిసిన విగ్రహం. ఎవరు చెక్కింది కాదు. సో, చాలా పవర్‌ఫుల్ అన్నమాట ఈ ప్లేస్. సో, మొత్తానికి కొండ మీదకైతే చేరుకున్నానన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చిన్న చిన్న విగ్రహాలున్నాయి దేవుడివి. అండ్ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి గుడి లోపలికైతే కెమెరా అలో లేదు. సో, మీరైతే బయట నుంచైతే విజువల్స్ చూడొచ్చు. సో, దర్శనం కంప్లీట్ చేసుకొని బయటొచ్చానన్నమాట. ఇది కొండపైన నుంచి వ్యూ. చాలా బాగుంది కదా! ఈవినింగ్ టైమ్‌లో చాలా ప్రశాంతంగా. ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడి నుంచి కిందకి సెపరేట్ దారుందన్నమాట. ముందు చెప్పినట్టు 2 దారులుంటాయి. ఒకటి పైకెళ్ళడానికి, ఒకటి కింద రావడానికి. సో, నైట్ టైమ్ లైటింగ్స్‌తో ఆ వే అయితే చాలా బావుంది. సో, ఇది టెంపుల్ యొక్క ప్రెమిసెస్ అన్నమాట. చాలా, చాలా పెద్దగుంది ప్లేస్ అంతా. నాగదోషాలు, కాలసర్పదోషాలు నివారణ కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం అయితే మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది కదా! సేమ్ అలానే జస్ట్ దాని రెప్లికానే ఇక్కడ పెట్టారన్నమాట. ఈ పెద్ద స్టాచ్యూ కంప్లీట్ అయింది 2022లో అన్నమాట. సో, ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్‌గా నుంచే ఇది పెట్టారన్నమాట. అండ్ ప్రతి ఆడి కుర్తికి చాలా పెద్దగా సెలబ్రేషన్ చేస్తారిక్కడ. నైట్ వ్యూలో ఈ స్టాచ్యూని అలా చూస్తూ అలానే ఉండిపోవాలనిపించిందనమాట. ఇంకా కొంసేపు ఉందామనిపించింది. బట్ ఇప్పటికే లేట్ అయింది. సో, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో, నైట్ టైమ్ ఎగ్జిట్ వే అనమాట. విజువల్స్ వచ్చి చాలా బాగున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.